హరే కృష్ణ. కృష్ణ భగవానుడు ఈ భగవద్గీత చెప్పడానికి కారణం ఏమిటి? ఎందుకు భగవద్గీత? ఈ భగవద్గీత చర్చ అనేది ఎప్పుడు జరిగిందంటే 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు మరియు అర్జునుల మధ్య జరిగింది. అది ఎలాంటి సమయంలో జరిగింది అంటే మహాభారతంలో ధర్మం వైపు కొంతమంది, అధర్మం వైపు కొంతమంది ఉండడం వలన జరిగినది. ధర్మ అధర్మం మధ్య జరిగిన యుద్ధం కూడా దీన్ని అందరూ స్వీకరించడం జరిగింది. ఈ ధర్మం అనేది ఏమి చేస్తుందంటే అన్ని రకాలుగా తనకున్న అన్ని అవకాశాలను ఉపయోగిస్తుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి అధర్మం కూడా ఎక్కువవుతుంది. పాండవులు కృష్ణుని ద్వారా శాంతి సందేశాన్ని పంపించారు. అప్పుడు కూడా ధర్మం వైపున కౌరవులు రాకపోవడంతో యుద్ధం అనేది ఖచ్చితంగా జరగాల్సి వచ్చింది. ఆ సమయంలో 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత సంవాదం జరిగినది. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగినది. కానీ మనకు ఈ రోజు కూడా అవసరం. ఎందుకంటే ఆ రోజు యుద్ధ భూమిలో కురుక్షేత్రంలో ధర్మము అధర్మ మధ్య యుద్ధం జరిగినది. పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి వ్యక్తిలోనూ ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మన జీవితంలో ఇక్కడ మన మనస్సులో యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏమి చేయాలి, ఏమి చేయకూడదని అంటే ఆ పని చేయాలా చేయకూడదా అనే సందిగ్ధంలో ఉండిపోతాము. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదని ఎలా తెలుస్తుంది? అదే మన భగవద్గీత చక్కని జ్ఞానం ఇస్తుంది. అందుకనే మనం ఈ భగవద్గీత చదవాలి. భగవద్గీత మనలో ఉన్న మంచిని ఎప్పుడూ కూడా ఉత్సాహపరుస్తుంది. మనలో ఉన్న చెడు ఎప్పుడు తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. మనం భగవద్గీత చదవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న అనవసర చెడు గుణాలు వాటంతటగా వెళ్ళిపోయి మంచి గుణాలు మాత్రమే నిలుస్తాయి. భగవద్గీత మనకి దారి చూపిస్తుంది, అలాగే గమ్యాన్ని కూడా చూపిస్తుంది. సాధారణంగా గమ్యం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానం తొలగించి మనకు అమృతమైన దారి చూపిస్తుంది. గీతా మహత్యంలో శంకరాచార్యులు చెప్పిన విధంగా మలినే మోచనం పుంసా జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. ఆది శంకరాచార్యులు గీతా మహత్యంలో 3వ శ్లోకంలో ఇక్కడ ఏం చెబుతున్నారంటే మనం ఈ దేహాన్ని రోజు ఎలా శుద్ధిపరుచుకోవడానికి ప్రతిరోజు స్నానం చేస్తామో అలాగే మన లోపల ఉన్న కల్మషాన్ని శుభ్రపరుచుకోవాలంటే గంగ లాంటి భగవద్గీతను చదవాలి. కృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. అప్పుడు ఎవరు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్లు కానీ లేరు. వీళ్ళు ఎవరూ లేరు. అలాంటి సమయంలో అందరి కోసం, సమస్త మానవాళి కోసం భగవద్గీత చెప్పడం జరిగింది. అంటే ఇది అందరి కోసం అనేసి మనం భగవద్గీత చదువుతూ వెళితే తెలుస్తుంది. భగవద్గీతలో ఎక్కడా కూడా హిందూ అనే పదం వాడలేదు. అప్పుడు ఉన్నది ఒకే ఒక ధర్మం, వర్ణాశ్రమ ధర్మం. భగవద్గీత ఎవరైతే తీవ్రంగా చదువుతారో వాళ్ళకి భగవంతుని ఆశీర్వాదం, కరుణ వాళ్ళ మీద ఉంటుందంట. మన ముందు జన్మలో చేసిన ఎన్నో వేల లక్షల జన్మలో చేసిన పాపాల ప్రభావాన్ని మన మీద తగ్గి మళ్ళీ ఆ పాపాలు చేయకుండా కాపాడుతూ ఉంటుంది. హరే కృష్ణ.